మెత్తగా ఉంటుంది టైర్ మెత్త. ఎంఆర్ఎఫ్ అంటే గట్టిగా ఉంటుంది, నిలబడదు. ఇది మెత్త ఉంది. ఇప్పుడు చెప్పండి, సిఎట్ అయినా మామూలు అయినా ఇది ఒక రకం, ఇది ఒక రకం. ఇది మంచిదే కదేయండి. క్వాలిటీ మంచిది కావాలంటే ఇది కంపెనీ, ఇది దీనికంటే తక్కువది ఇది. ఇదైతే 300 అన్న బండికి వేసి ఉంటాం, ఇదైతే 400 పడుతుంది. సిఎట్ కంపెనీ చూసుకోవాలి. సేమ్ టైర్ను ఇది ఒకటే వసతి కంపెనీ. ఇదేనా 400 పడుతుంది, ఇది 300 పడుతుంది. 300కి రాదన్నది. ఇది ఎంఆర్పీ రేటు 330 రూపాయలు ఉంటుంది. ఇదిగో ఇది ఇదిగో 330 రూపాయలు ఉంటుంది. 300 బండికి వేసి ఉంటాం అన్న నీకు 400కి. ఇది కూడా 300కి నీకు బండికి వేసి ఉండటమే. అర్థమైందా? మన దగ్గర ఏది ఉన్నా కానీ టైర్ కానీ సూపు కానీ నీకు బండికి వేసి ఇచ్చే రేటే చెప్తామన్నా. పేరు వేసేనా అంటే అది కంపెనీది, అది మామూలుగా అంటే మామూలుగా మీరు కొనుక్కునే కాడ అనుకోండి, అక్కడ కంపల్సరీ 330 తీసుకుంటాడు అక్కడ. చెప్పలేదండి, ఈ రేట్లు పెరిగినాయి సూపులు. ఇదివరకు 250 రూపాయలే ఉండేది ఇదే సూపు. ఇదిగోండి ఎంఆర్పీ చూడండి 330 రూపాయలు. కానీ మేము ఆ 330 తీసుకోము, 300 వేస్తుంది దీనికి రేటు. 300 వేసి మీద 100, మొత్తం 400 కలిపి తీసుకుంటాం అట్లా. లేదన్నా సూపు 200 బండికి వేసి ఉంటాం. 350 తీసుకున్నాడా? 300 బండికి వేసి ఇచ్చాడా? 300 తీసుకున్నాడా? మరి ఇప్పుడు నేనెంత చెప్పా? 250 ఎట్టవుతున్నా? ఫిట్టింగ్ ఛార్జీ 100 రూపాయలు అన్న. ఎక్కడైనా నువ్వు సూపు తెచ్చుకున్నా అదే తీసుకుంటాం అన్నాడు. మేము ఎక్కువ ఏం అన్న, మేము కష్టపడి పని చేసుకునే వాళ్ళం అన్నా. అదే అంటున్నా, నీకు మళ్ళీ మేము పని చేసుకునే వాళ్ళమే కదా. మీరు వేరే పని చేస్తారని కాదు, మీరు పని చేసేవాళ్ళు నాకు తెలిసింది, నాకు అర్థమైంది. అలాగని చెప్పేసి మిమ్మల్ని మోసం చేసిన తర్వాత మేము జరుగుతాను. మా కష్టం మాకు వచ్చే సాలని మేము అనుకుంటాం. ఈ ఖరీదే 330 రూపాయలు వేస్తున్నాడు. కాకపోతే మేమేంటంటే మేము వేసి ఉంటాం కాబట్టి సరే 30 రూపాయలు ఏముందలే మేము వదిలేస్తాం. ఇంకొకళ్ళు అయితే షాపు అయితే 30 రూపాయలు కూడా వదిలేస్తాం మీ దగ్గరే. ఈ స్వీట్ సూపులు రేట్లు ఇంతకుముందు 250 ఉండేది. ఇది తమ్ముడు కొద్దిగా ఈ వైర్ కొద్దిగా పైకి పెట్టినట్టు ఏ కలుగుతుంది నాన్న. ఓకే 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 అది కిందకు వచ్చి 3 రోజులు అవుతుంది అదేగా. ఫైబర్ నెట్ అది కేబుల్ వైరు, అదే టెలిఫోన్ వైరు. కరెంట్ పని కదా మీరు చేసేది, టెలిఫోన్ వైరు ఫోన్కి సంబంధించింది. అది హిందీ వాళ్ళు చేస్తారు, ఈ మామూలు చేయరు తక్కువ. ఏమయ్యా అజయ్య, నువ్వు అసలు నేను భయం పడుతున్నావు. నీకు చెప్పండి, వచ్చావు కరెంట్ తీసుకొచ్చావు, ఇక్కడ చూడు ఎట్లా కట్టుకుంటున్నావు. మరి మేము చూడండి ఎట్లా కట్టుకున్నావా? నువ్వు నేను ఒకటి నీట్లా అప్ అండ్ డౌన్ బావా నర్సాపురం మొత్తం వచ్చాను.
తమ్ముడిదే డైరెక్ట్ బస్ వచ్చేసి డైరెక్ట్ విజయవాడ ఎక్కితే దాన్ని ఎక్కేసి 5 కాడ కరెక్ట్గా 5 బయలుదేరుతుంది కరెక్ట్గా దాన్ని ఎక్కేసి కరెక్ట్గా అక్కడ అరగంట లేట్కి దింపాడు ఈ ఇసనపేట దాటాక ఆక్కుంటా ఆటమే అయిపోతుంది అయ్యా కొంచెం ఆడ దింపండి అయ్యా బస్సు లేదయ్యా అనుకుంటా ఆడవాళ్ళు ఎక్కడం డ్రైవర్కి కోపం వస్తుంది ఎక్స్ప్రెస్ కదా ఎక్కడ పెడితే రాగదు ఈ సింగిల్ రోడ్లు ఏంటంటే బస్సులు మ్యూజిక్ బస్సు తక్కువ ఉంటాయి నైట్ పూట ఈ బస్సు ఎక్కేస్తున్నారు మీకు దాన్ని రాత్రి పాపం ఆ అమ్మాయి చీపురు కూడా వెళ్ళాలంట మంకూరు దిగాల అక్కడ స్టాప్ లేదు దానికి మంకూరు స్టాప్ ఉండదు ఎక్స్ప్రెస్ కదా స్టాప్ ఇవ్వాల అక్కడ దిగదంటే దిగదంటున్నాడు ఎక్కడ వెళ్తారు పాపం డ్రైవర్ కూడా మాకు తెలిసినోడు చెప్తాడు ఎక్కడికి వెళ్ళారండి చౌదరి గారు అన్నాడు ఆయన ఇక్కడికే పని నుండి వచ్చామండి ఎక్కడ దిగిందా అంతే హలో అక్కడే దిగిందా కొద్దిగా ఎవరు దిగారా మా కొల్లో దిగింది ఏం చేస్తారు చెప్తారా ఆడ మనిషి ఒక్కటే ఉంది పాపం ఏం చేస్తాం విసనపేట ఊరు అటాక్ పావుగంట పడి వాళ్ళు బస్సులోంచి దిగరాయా వచ్చి వస్తున్నాను పిల్లలతో ఉన్నారు 4 గంటలే పావుగంట టైం మొత్తం అర్జెంటుకి వచ్చేటప్పుడు దిగాలి గౌకున్న బండి ఆపినప్పుడు వాళ్ళు దిగరు ఇంట్లో ముక్కోడికి ఊరికే కాలు ఎట్లా పేషెంట్ గాడి గురించి దగ్గరుండి చేపించాలా చెప్పేంత కుదరదా